హలో గైస్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో గైస్, ఈరోజు ఈ వీడియో ఏంటో థంబ్నెయిల్ ఆల్రెడీ చూసుంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఎస్ గైస్, మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది అనమాట. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇట్లాంటి రోజు కోసం అయితే నేను నిజంగా ఒక 6 months నుంచి అయితే చూస్తున్నాను నా ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందా అని. సో మొత్తానికైతే ఈ రోజు అయితే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది అనమాట. నేను సో హ్యాపీ. సో ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో అనమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయింది, సో నేను ఎలాంటి టిప్స్ యూజ్ చేశాను అనేది. సో కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయింది, సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి సో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో 6 నెలల్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన 2 నెలలు వీడియోస్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ రీల్స్ తీసినప్పుడు 100K అయిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతకి సో నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే అస్సలు అప్లోడ్ చేయలేదు అనమాట. రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. మంత్లీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో మంత్లీ ఒక వీడియో 2 వీడియోలు అప్లోడ్ చేస్తే యూస్ అయితే రాపోయేది. జస్ట్ ఒక 100 members చూసేది. సో మినీ వ్లాగ్స్ అయితే అసలు 150-200 అట్లా చూసేది అనమాట. ఇక యూట్యూబ్ ఛానల్ 2 నెలల నుంచి నేను అనుకున్నాను, నేను స్టార్ట్ చేసిన ఒక 2 నెలలు యూట్యూబ్ ఛానల్ అసలు ఎలా మానిటైజేషన్ అవుతుంది. సో ఇలా అంటే ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ మంది అంటారు, జస్ట్ ఒక 500 అట్లా వచ్చారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఒక 100 మంది అట్లా చూసేది వీడియోస్ అప్లోడ్ చేస్తే. ఇంకెలా అవే నేను యూట్యూబ్ లింక్ తీసుకెళ్ళి సో ఇన్స్టాగ్రామ్లో పెట్టడం స్టోరీలలో. సో అట్లా నాకు దానివల్ల ఫాలోవర్స్ అయితే వచ్చారనమాట. సో ఛానల్ మానిటైజేషన్ ఎలా అవుతుంది, సో ఎట్లాంటి వీడియోస్ తీయాలని సో యూట్యూబ్లో రోజు చూసేది. సో దాని తర్వాత నేను డ్యూటీకి వెళ్తా కాబట్టి రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇంకా దాని తర్వాత నేను డ్యూటీ మానేసిన, ఇంట్లోనే ఉన్నప్పుడు ఒక 4 months అవుతుంది నేను ఇంట్లో ఉండి. 4 months నుంచి కూడా నేను రోజు కూడా వీడియో అప్లోడ్ చేశాను. సో 4 months నుంచి సో రోజు ఒక మినీ బ్లాగ్, ఒక 2 రోజులకైతే ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేదాన్ని. సో అట్లాంటి 2 daysకి ఒక లాంగ్ వీడియో, సో డైలీ మాత్రం మినీ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. సో నాకు మీషోవి శారీస్ వీడియోస్ కానీ ఇట్లాంటి వీడియోస్ అయితే ఒక వీడియో అయితే వైరల్ అయింది, మంచిగా వైరల్ అయ్యి దానికి 45K వచ్చిందనమాట. నిజంగా సో హ్యాపీ అనమాట. అసలు 45,000 మంది చూస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఒక 200-100 మంది ఎక్కడ, అది మనకి నిజంగా హ్యాపీ అనమాట. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అట్లాంటిది నా ఛానల్ సో ఆ వీడియో వైరల్ కావడం వల్ల మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత ఇక మంచిగా ఉందన్నమాట ఇప్పుడు. సో ఒక అట్లీస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఒక 1000 members చూస్తున్నారంటే నిజంగా నేను సో హ్యాపీ. సో దానివల్ల నాకు వాచ్ టైం అయితే అయిపోయింది. నేను 4 months నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల వ్యూస్ పెరిగినాయి, వాచ్ టైం పెరిగింది. సో అట్లా మీరు కూడా కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో సో రోజు కూడా వీడియోస్ అప్లోడ్ చేయండి. రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తేనే సో మన ఛానల్ అనేది తొందరగా మానిటైజేషన్ అవుతుంది. సో లాంగ్ వీడియోస్ అయితే మార్నింగ్ 10కి, సో షార్ట్ వీడియోస్ అయినా మార్నింగ్ 10కి అట్లా పోస్ట్ చేస్తే మంచి రీచ్ వస్తుంది. సో సాయంత్రం కూడా మనం ఒక 6కి అట్లా పోస్ట్ చేస్తే మంచి రీచ్ వస్తుంది అనమాట, లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా. సో నా ఛానల్ అయితే ఇలా మానిటైజేషన్ అయిపోయింది మొత్తానికి. సో 4 monthsలో అయితే నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టాను, దానివల్ల మంచి రీచ్ వచ్చింది. సో మంచిగా మానిటైజేషన్ అయిపోయింది నా ఛానల్. సో హ్యాపీ అనమాట. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇది ఎక్కువ మంది చూసేదే కాదు, అసలు యూసే రాపోతుండే వీడియోస్కి. జస్ట్ 100 members అంటే నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎంతమంది చూస్తారు అనుకునేది. అట్లీస్ట్ ఒక 2000-3000 చూస్తేనన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అస్సలు చూడకపోయేది, ఒక జస్ట్ 200-300 అట్లా చూసేదన్నమాట. సో దాన్ని బట్టి ఇంకా నేను లేదు, ఇంకా 4 months నుంచి బాగా ఫిక్స్ అయిపోయినా. సో లేదు, ఇంకా నేను యూట్యూబ్ వీడియోస్ తీయాలి మంచిగా. సో రోజు కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలనేసి సో రేపు తీయాల్సిన ఏవైనా వీడియోస్ అంటే నేను ముందే ఆలోచించుకుంటా. సో ఈ వీడియో తీయాలి, ఇంకా రేపు ఈ వీడియో అప్లోడ్ చేయాలి అనేసి. సో ఇంకా అట్లా అనేసి నేను మొత్తం కూడా యూట్యూబ్ గురించి నేను యూట్యూబ్ ఛానల్ అసలు స్టార్ట్ చేసిన కాంచి నేను 2 months మాత్రం వీడియోస్ రెగ్యులర్ అప్లోడ్ చేయకపోవడం వల్ల సో నాకు మానిటైజేషన్ అనేది లేట్ అయింది, లేకపోతే ఇంకా తొందరగా అవుతుండే అనమాట. రీసెంట్లీ ఇప్పుడు 4 months నుంచి అయితే నేను రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి తొందరగా మానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో, లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైనా సరే సో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి
సో చూడండి, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తేనే మనకి వ్యూస్ అనేవి వస్తాయి. సో మంచిగా వాచ్ టైం అనేది వస్తుంది, తొందరగా మానిటైజన్ అయిపోతుంది అనమాట. సో యూట్యూబ్లో నాలాగా సో ఫస్ట్ నేను చేసిన తప్పదే అనమాట. సో నెలకు ఒక వీడియో, 15 రోజులకు ఒక వీడియో అట్లా పెడితే దానికి వ్యూస్ అయితే అస్సలు రాపోయేది. డైలీ ఒక 100 మెంబర్స్ కూడా చూడపోయేది వీడియో అనమాట. అట్లాంటిది ఇప్పుడు సో లాంగ్ వీడియోస్ పెట్టగానే సో ఒక 1000 మెంబర్స్ చూస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నిజంగా చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా, నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. సో మన సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు నా ఛానల్ ఇలా మానిటైజన్ అయింది, నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, సో తొందరగా మన ఛానల్ మానిటైజన్ చేసుకోవాలనుకుంటే మాత్రం డైలీ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. సో మినీ వ్లాగ్స్ అయితే రోజు 2 చేస్తే కూడా మనకి మినీ వ్లాగ్స్ వల్ల ఏంటంటే మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు ఎక్కువ. సో మనం లాంగ్ వీడియో డైలీ ఒక్కటైనా అప్లోడ్ చేయాలి. సో ఒక్కటైనా అప్లోడ్ చేస్తే మన ఛానల్ అనేది సో మంచిగా యూస్ వస్తూ ఉంటాయి, వాచ్ టైం కూడా తొందరగా అయిపోతుంది అనమాట. సో గైస్ ఇది అనమాట. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా వ్యూస్ రావట్లేదు అనేసి అయితే ఎక్కడ అనుకోకండి. మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసి చూడండి మీరు అలా. సో ఒక 1 మంత్ చూసినా కూడా దాని రిజల్ట్ మీకే అర్థమవుతుంది అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ స్టార్ట్ చేయండి, వీడియోస్ మాత్రం రెగ్యులర్గా అప్లోడ్ చేయండి. మీకు కూడా తొందరగా ఛానల్ అనేది మానిటైజన్ అవుతుంది. సో మానిటైజన్ అయిన తర్వాత మనం సెకండ్ స్టెప్ ఏంటి, సో దానికి మనం గూగుల్ పిన్కి సో అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గూగుల్ పిన్ వచ్చినప్పుడు సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. సో నాకు ఎలా వచ్చింది, అసలు నేను ఎలా అప్లై చేశాను అనేది అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఈ మొత్తానికైతే నేను 6 months నుంచి నా ఛానల్ ఎప్పుడు మానిటైజన్ అవుతుంది అనేసి చాలా అంటే బాధపడ్డాను నేను, ఇంకెప్పుడు అవుతుంది అనేసి. మొత్తానికైతే నా ఛానల్ అయితే మానిటైజన్ అయిపోయింది, నేను చాలా హ్యాపీ అనమాట. ఇదంతా మీ వల్లే, మీ సపోర్ట్ వల్లనే. మీరు సపోర్ట్ చేస్తేనే సో మన ఛానల్ అనేది మానిటైజన్ అయింది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గైస్ చూసారు కదా, నేనైతే ఫాలో అయ్యేది మాత్రం డైలీ ఒక 2 daysకి ఒక వీడియో అయినా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, లాంగ్ వీడియోస్. లేదంటేనేమో షార్ట్ వీడియోస్ అయితే రోజు 2 మినీ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. దానివల్లనే నా ఛానల్ అయితే 4 months నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశానో కంటిన్యూగా, సో అప్పుడే నాకు ఛానల్ అనేది వాచ్ టైం కూడా పెరిగింది. సో వ్యూస్ కూడా ఎక్కువ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఇప్పుడు మనకి 6K అలా ఉన్నారనమాట యూట్యూబ్లో. ఐఎమ్ సో హ్యాపీ. సో మన సబ్స్క్రైబర్కి అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు మంచిగా. సో అన్ని వీడియోస్ కూడా మీరు ఇట్లా సపోర్ట్ చేస్తేనే సో ఈరోజు మన ఛానల్ ఇలా మానిటైజన్ అయ్యింది. సో గైస్ మీరు కూడా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు సో ఇవి 2 మాత్రం ఫాలో కండి. మార్నింగ్ ఒక వీడియో 10కి అట్లా పోస్ట్ చేయండి, మంచి రీచ్ వస్తుంది. సాయంత్రం అయితే మీరు 7 లోపు 6:30, 6 అట్లా పోస్ట్ చేస్తే మంచి రీచ్ వస్తుంది ఆ టైంలో. రోజు కూడా ఒక లాంగ్ వీడియో, ఒక మినీ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ తొందరగా మానిటైజన్ అయితే అవుతుంది. సో జస్ట్ నాకు 4 monthsలోనే మానిటైజన్ అయిందంటే నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నెక్స్ట్ అసలు నేను గూగుల్ పిన్ నెంబర్ వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ యూట్యూబ్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ మీ అందరికీ రిప్లై ఇస్తాను. సో కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకు కూడా సో మంచిగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం యూట్యూబ్లో చూసుకోవచ్చు. తమ్నేల్ కానీ, లేదంటే ట్యాగ్స్ కానీ, లేకపోతే మనం డిస్క్రిప్షన్ కానీ, ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లో చూసుకోవచ్చు. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు అంత నాలెడ్జే లేకుండే. అసలు ట్యాగ్స్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఇవన్నీ నాకేమీ తెలియదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినా అంతే, నార్మల్గా వీడియోస్ పెట్టేదాన్ని. అప్పుడు నాకు ఇవి అన్నీ తెలియక నేను పెట్టలేదు అసలు. సో దాని తర్వాత నేను ఒక్కొక్క వీడియో చూసుకుంటూ సో లేదు ఈ డిస్క్రిప్షన్ అంటే దీంట్లో లింక్స్ ఇలా పెట్టాలి, తమ్నేల్ అంటే ఇలా ఎడిటింగ్ చేసుకోవాలి, సో తమ్నేల్ అలా పెట్టాలి వైటీ స్టూడియోలో. ఇవన్నీ నాకు స్టార్టింగ్ తెలియ ముందుగా నేను అన్నీ స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను అన్నీ కూడా నిమ్మలంగా యూట్యూబ్లో చూసి అన్నీ నేర్చుకొని సో దాని తర్వాత ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది మన ఛానల్. ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అనమాట. ఇంకా అంటే 6 months అవుతుంది నా ఛానల్ ఎప్పుడు మానిటైజన్ అవుతుంది అని ఎదురు చూస్తున్నాను. మొత్తానికి అయితే ఐఎమ్ ఫుల్ హ్యాపీ అనమాట.
అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు పిన్ నెంబర్కి ఎలా అప్లై చేశాను, సో నాకు ఎంత టైం పట్టింది, ఎప్పుడు వచ్చింది అన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డెఫినెట్లీ తీయడానికి నేను ట్రై చేస్తాను. మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చూస్తాను. సో గైస్, ఇది ఈరోజు వీడియో అనమాట. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడమే నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎలాంటి బాధ అయినా లేకపోతే సంతోషమైనా మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి సో మీతో షేర్ చేసుకోవడానికే నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను కాదు, డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను మీతోని. సో మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి సో మీరు సపోర్ట్ చేయడం వల్లనే సో నా ఛానల్ అనేది ఇలా మానిటైజన్ అయింది. మీ సపోర్ట్ లేకపోతే సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అట్లనే షేర్ చేయండి. డెఫినెట్లీ ఇది అందరికీ యూజ్ అవుతుంది. అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీరు చూడవచ్చు అనమాట. నెక్స్ట్ మళ్ళీ సో గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ వచ్చిన తర్వాతకి సో మళ్ళీ మీతో నేను షేర్ చేసుకుంటాను. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. సో నేను గూగుల్ యాడ్సెన్స్ పిన్కి ఎలా అప్లై చేశాను, ఎన్ని రోజులు పట్టింది అనేది. సో నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. బై గైస్.